రాజు కావలసిన కర్ణుడు అనాథయ్యాడు, సమాజంలో అంటరానివాడయ్యాడు. ఎంతో శక్తి ఉన్నా, ఎంతో వీరుడైనా, ఎంత మంచివాడైనా సరైన గైడెన్స్ లేక మనకు సాయం చేసే వాళ్ళే మనవాళ్ళు అని అనుకొని దుర్యోధనుడితో చేయి కలిపి తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. కర్ణుడు ఆనందంగా కొన్ని రోజులైనా ఉన్నట్టు భారతంలో ఎక్కడ ఉండదు. కర్ణుడిలా కుంతిలా ఏ తల్లి కొడుకులు బాధపడకూడదు కాబట్టి పెళ్లికి ముందు సెక్స్ తప్పని అన్నారు. ఎందుకంటే అప్పట్లో కాంట్రసెప్టివ్ మెథడ్స్ కానీ పిల్స్ కానీ లేవు కాబట్టి. అలా అని ప్రీమ్యారిటల్ సెక్స్ని తప్పు కాదని నేను అనట్లేదు. బట్ ఎప్పటికైనా టు హ్యావ్ ఏ బెటర్ సొసైటీ ప్రీమ్యారిటల్ సెక్స్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే అందరి మైండ్ సెట్, అందరి పొజిషన్స్ ఒకేలా ఉండవు కాబట్టి. దుర్వాస మహర్షి తనకిచ్చిన వరాల గురించి పాండురాజుకి చెప్పాల్సిన సమయం వచ్చిందని పాండురాజు దగ్గరికి వెళ్ళి కర్ణుడు తనకి పుట్టాడన్న విషయం చెప్పకుండా దుర్వాస మహర్షి తనకిచ్చిన వరం గురించి చెప్పింది. ఇక పాండురాజు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కడ రాజ్యంలో గాంధారి గర్భవతి అయింది. కానీ కుంతి కోరుకుంటే క్షణంలోనే పిల్ల పుడతారు. సో మన వంశంలో మొదటి బిడ్డ నాకే పుడితే వాడే రాజు అవుతాడు కాబట్టి కుంతి మన బిడ్డ రాజు అవుతాడు. రాజుకుండే మొదటి లక్షణం ధర్మంగా జీవించడం. ముల్లోకాల్లో అత్యంత ధర్మవంతుడు యమధర్మరాజు. తనకి స్వపర భేదాలు ఉండవు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే న్యాయం. కాబట్టి ఆయన్నే పిలువు అని అన్నాడు. సరే అని ఆ సాయంత్రం పూట మంత్రం ఉచ్చరించి యమధర్మరాజుని తలుచుకుంటే వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ చిమ్మన చీకటే అలుముకుంది. కాసేపటి తర్వాత మరలా తన చేతిలో మరో బిడ్డ కనిపించాడు. అతనే ధర్మరాజు. కురువంశానికి కొత్త రాజు పుట్టాడని హస్తినపురానికి పాండురాజు గర్వంగా కబురు పంపించాడు. ఆ వార్త విన్న గాంధారి, ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయారు. ముందుగా నేను గర్భవతి అయ్యాను, నా కడుపున రాజు పుట్టాలి కానీ కుంతిదేవికి పుట్టాడా అని ఫ్రస్ట్రేషన్తో తన కడుపు పైన బలవంతంగా కొట్టుకొని కౌరవులకి జన్మనిచ్చింది. దుర్యోధనుడు కొండలో నుంచి పుట్టిన కొన్ని రోజులకే మిగిలిన 100 కొండలు పగిలి 100 మంది కౌరవ కుమారులు దుశ్చల అనే ఒక అమ్మాయి పుట్టారు. దుర్యోధనుడు, దుశ్చల ప్లస్ 99 కౌరవులు కలిపి 101 మంది గాంధారికి పుట్టారు. నాకు 100 మంది మగ సంతానం పుట్టారని పాండురాజుకి వర్తమానం పంపించండి అని ధృతరాష్ట్రుడు అన్నాడు. పాండురాజుకి ధర్మరాజు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడు తనకి దుర్యోధనుడితో కలిపి 100 మంది పుట్టారని పాండురాజుకి సమాచారం పంపించాడు. ఈ వార్త వినగానే పాండురాజుకి భయం మొదలైంది. నాకు ధర్మరాజు ఒక్కడే కుమారుడు, కానీ నా అన్నకి 100 మంది కుమారులు పుట్టారు. భవిష్యత్తులో నా ధర్మరాజు ఒక్కడే వాళ్ళందరినీ ఎదిరించలేడు కాబట్టి నాకు ఆ 100 మందిని ఎదిరించగల శక్తి గల కుమారుడు కావాలి అని అనుకున్నాడు. వెంటనే పాండురాజు కుంతి దగ్గరికి వెళ్ళి విషయం వివరించి ఆ 100 మంది కౌరవుల్ని ఎదిరించే శక్తి గల కుమారుడు కావాలి అని అంటే అంతటి శక్తివంతమైన దేవుడిని పిలవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకే శక్తివంతమైన దేవుడు గుర్తొచ్చాడు. అతడే వాయుదేవుడు. ఎందుకంటే గాలి కంటే శక్తివంతమైంది ఈ ముల్లోకాల్లో ఏదీ లేదు. కుంతిదేవి మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవుడిని పిలిచింది. వెంటనే ఆ ప్రాంతమంతా పెద్ద గాలి వీచి కుంతిదేవి చుట్టూ ఒక సుడిగుండం ఏర్పడి ఆమెని గాలిలోకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్ళింది. మేఘాలను దాటి ఆకాశపు అంచు వరకు ఆమెను తీసుకెళ్ళింది. ఆకాశం నుండి నేల వైపు చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కుంతిదేవికి తెలిసిన విషయం ఏంటంటే మన భూమి ఫ్లాట్గా కాదు గుండ్రంగా ఉంటుందని. భూమి గుండ్రంగా ఉంటుందని మన మహాభారతంలో ఎప్పుడో చెప్పబడింది. ఆ సుడిగుండం మళ్ళీ కుంతిదేవిని నేలపైకి తీసుకొచ్చి విడిచి వెళ్ళిపోయింది. చేతిలో చూస్తే ఎంతో బలమైన, బలిష్టమైన, శక్తివంతమైన ఒక పసిబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డ బరువు ఆమె మోయలేకపోయి చేతుల నుండి జారి కింద పడిపోయాడు. అయ్యయ్యో బిడ్డకి ఏమన్నా అయిందా అని కంగారు పడి చూస్తే బిడ్డ నవ్వుతూనే ఉన్నాడు. కానీ తను పడ్డ బండ మాత్రం ముక్కలు ముక్కలైంది. తన బిడ్డ బలానికి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డకి భీముడు అని పేరు పెట్టాడు. పాండురాజుకి మరో ఆలోచన వచ్చింది. నాకు ముందుగా ధర్మాన్ని పాటించే ధర్మరాజు అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత 100 మందిని ఎదిరించగల శక్తి ఉండే భీముడు అనే కుమారుడు పుట్టాడు. కానీ ధర్మం, బలం ఒకే వ్యక్తిలో ఉంటే అతడు అత్యంత వీరుడవుతాడు. అలాంటి కుమారుడు కావాలి అని అనుకొని దానికోసం ఇంద్రుడిని పిలవమని కుంతిని అడిగాడు. కుంతి మంత్రం జపించి ఇంద్రుడిని పిలిచింది. ఒక్కసారిగా ప్రకృతి అంతా ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా మారింది. ఏదో అద్భుతం జరగబోతుంది, దాన్ని వీక్షించడానికి ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా చుట్టూ ఉన్న చెట్టు, పుట్ట, పక్షులు, పశువులు కుంతి వైపు ఆశగా చూస్తున్నాయి. ఆమె చేతిలో ఒక మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. పాండురాజు ఆ బిడ్డ మొహాన్ని చూశాడు. ఆ పసిబిడ్డ కళ్ళల్లో ఏదో తెలియని ఇంటెన్సిటీ అతనికి కనిపించింది. ఈ బిడ్డ చరిత్రలో ఎన్నడూ చూడని, భవిష్యత్తులో చూడలేని వీరుడవుతాడు అని కుంతితో అన్నాడు. ఆ బిడ్డకి అర్జున అని పేరు పెట్టారు. ఇక పాండురాజు ఆనందానికి అవధులు లేవు. దేవుళ్ళతో సమానమైన శక్తిగల కుమారులు నాకు ఉన్నారు అని రోజు ఆ అడవిలోనే ఆడుకుంటూ వాళ్ళతో సంతోషంగా ఉండేవాడు. పాండురాజు, కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు అంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు తప్ప. ఎవరో తెలుసా?
పాండురాజు యొక్క రెండో భార్య మాద్రి. పాండురాజుకి మాద్రికి పిల్లలు లేరని బాధపడుతుందని అర్థం చేసుకున్నాడు. కుంతి దగ్గర ఉన్న మంత్రం ఒకటి మాద్రికి ఇవ్వమని అడిగాడు. కుంతి సరే అని ఆ మంత్రం మాద్రికి ఇచ్చింది. మాద్రి మంత్రాన్ని ఉచ్చరించి అశ్విని కుమారులనే 2 కవలదేవుల్ని పిలిచింది. ఎందుకంటే తన సవతైన కుంతికి 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 ఉండాలి అని వాళ్ళని పిలిచింది. మాద్రికి 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్ళకి నకుల, సహదేవ అని పేర్లు పెట్టారు. తరువాత 15 సంవత్సరాలు గడిచింది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఆ అడవిలోనే గిరిజనుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటూ పెరిగారు. నకుల, సహదేవులు అమ్మల సంరక్షణలోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ విధి ఎవరిని వదిలిపెట్టదు కదా. మరుసటి రోజు ఉదయం తపస్సు చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్ళిన పాండురాజుకి అప్పుడే అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న తన రెండో భార్య మాద్రి కనిపించింది. 15 సంవత్సరాలుగా బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు ఆ క్షణం తడిచిన వస్త్రాల్లో తన భార్యని చూసి నిగ్రహాన్ని కోల్పోయాడు. తన శరీర వాంఛ తీర్చమని మాద్రిని అడిగాడు. స్వామి, మీకు శాపం ఉంది. మీరు స్త్రీతో ఏ రోజైతే శారీరకంగా కలుస్తారో ఆ రోజే మీరు మరణిస్తారని మీరు మరిచారా అని అడిగింది. నాకేమైనా పర్లేదు, ఈరోజు నా కోరిక తీర్చాల్సిందే అని తనని బలవంతం చేశాడు. మాద్రి ఆయన్ని ఎన్నో రకాలుగా ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆపలేకపోయింది. సాయంత్రం అయింది. కుంతి తన పిల్లలతో ఇంటికి వచ్చింది. చాప పైన చావు బతుకుల మధ్యన ఊగిసలాడుతూ పాండురాజు కనిపించాడు. పక్కనే మాద్రి కూర్చొని బోరు నేడుస్తుంది. విషయం ఏమై ఉంటుందో కుంతికి అర్థమైంది. ఆమెకి ఇక బాధపడడం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు తన కుమారుల్ని దగ్గర పిలిచి, నా శరీరం వ్యాసుడి వల్ల పుట్టింది. వ్యాసుడికి ఉండే జ్ఞానం, శక్తులు నాకు ఉన్నాయి. నేను చనిపోయాక మీ 5గురు నా ఒంట్లోని చిన్న మాంసమైన తీసి మీరు తినండి. అప్పుడు మీకు లేని కొత్త శక్తులు మీకు వస్తాయి అని అన్నాడు. అలా చేయడం మా వల్ల కాదని ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఏడ్చుకుంటూ పర్ణశాల బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కొన్ని చీమలు పాండురాజు కాలుపై నుండి వెళ్తూ తన శరీరాన్ని కొరుక్కుంటూ వెళ్తున్నాయి. అంటే ఎంతో కొంత పాండురాజు మాంసాన్ని అవి తింటున్నాయి. నకుల, సహదేవులు చెరొక చీమని పట్టుకొని నోట్లో పెట్టుకొని తిన్నారు. వెంటనే వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఏవో పెద్ద శబ్దాలు, అరుపులు, పేలుళ్ళు, గుర్రాల సిక్లింపులు, కత్తుల శబ్దాలు వినిపించాయి. వాళ్ళ కళ్ళ ముందు పెద్ద యుద్ధ సన్నివేశం కనిపించింది. అదే కురుక్షేత్రం. అది ఎందుకు జరిగిందనే కారణాలు, కథ, కథనం, భవిష్యత్తు మొత్తం వాళ్ళకి కనిపించింది. వాళ్ళ భయంతో వనడం మొదలుపెట్టారు. ఈ విషయం వెంటనే వాళ్ళ అన్నలకు చెప్పి ఆ యుద్ధం జరగకుండా ఆపాలి అని కంగారుగా పర్ణశాల బయటికి వచ్చారు. బయటికి వచ్చి చూస్తే గుమ్మం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడు. ఆగండి, ఎక్కడికంతా కంగారుగా వెళ్తున్నారు అని బ్రాహ్మణుడు అడిగాడు. కురుక్షేత్రం అనే ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. దాన్ని ఆపడానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మా అన్నలకి చెప్పడానికి వెళ్తున్నాము అని అన్నారు. మీ అన్నలకి చెప్దురు, కానీ ముందు మీరు తప్పు చేస్తున్నారని తెలుసుకోండి. మీరు తప్పు చేస్తున్నారని నేను నిరూపిస్తాను. అప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీకు నచ్చింది మీరు చేసుకోండి అని బ్రాహ్మణుడు అన్నాడు. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు మీకు తెలిసిందేంటి అని అడిగాడు. భవిష్యత్తులో జరగబోయేది అని నకుల, సహదేవులు అన్నారు. సరే, మీ అన్నలు చెప్తే ఏం జరుగుతుంది అని అన్నాడు. జరిగేది జరగకుండా అవుతుంది అని అన్నారు. అంటే జరగబోయేది చెప్పిన తర్వాత మీరు దాన్ని జరగకుండా ఆపుతారు. మీరు జరగాల్సింది జరగకుండా ఆపడం వలన అదే జరుగుతుందని ఎలా మీరు మీ అన్నలకు చెప్తారు? పైగా జరగాల్సిన దానికన్నా ఇంకా ప్రమాదకరమైనది ఏదైనా జరగవచ్చు అని అన్నాడు. ఇక వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. వాళ్ళు చేస్తుంది అధర్మం అని రియలైజ్ అయ్యారు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే గెలిచాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. నకుల, ఇకపైన భవిష్యత్తులో జరగబోయేది ఎవరికైనా చెప్పాలి అని నువ్వు ప్రయత్నిస్తే నీ తల 1000 ముక్కలయ్యి నువ్వు మరణిస్తావు. సహదేవ, ఈ రోజు నుండి నీకు భవిష్యత్తు కేవలం ఒక కళలాగే అనిపిస్తుంది. భవిష్యత్తుని కళ అని నువ్వు అనుకోవడం వల్ల అది నీకు అంత ముఖ్యమైనది కాదు అని నువ్వు వేరొకరికి చెప్పవు అని అన్నాడు. గుమ్మం దగ్గర జరుగుతున్న ఈ విషయం అంతా లోపల నుండి పాండురాజు చూస్తున్నాడు. బ్రాహ్మణ, ఒకసారి ఇలా రండి అని పిలిచాడు. మీరు వృద్ధులు, మీకన్నా ముందుగా నా కుమారులు మరణిస్తే వాళ్ళ చితిని మీ కడుపు పైన పెట్టి వాళ్ళని కాల్చాలి అని మాట అడిగాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే, ఆ బ్రాహ్మణుడి కన్నా ముందుగా పాండురాజు పిల్లలు చనిపోతే బ్రాహ్మణుడు కూడా వాళ్ళతో కలిసి చనిపోవాలి. ఆ బ్రాహ్మణుడు బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా పాండురాజు పిల్లల్ని మరణం నుండి ఆ బ్రాహ్మణుడు కాపాడాలి. సరే అని మాటిచ్చి బ్రాహ్మణుడు వెళ్తుండగా పాండురాజు గట్టిగా, నాకు మాట ఇచ్చావు, మాట తప్పవుగా కృష్ణ అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ వసుదేవ్ యాదవ్. ఇక పాండవులని రక్షించాల్సిన బాధ్యత శ్రీకృష్ణుడిదే.